ఈరోజు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ ఇస్తాన్న సన్నాసి ఎవడే? ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి దద్దమ్మ కాదా? దానికోసమే కదా మా హక్కులను కాలరాస్తున్నావు. మా యొక్క బీసీల ఓట్లు వేపించుకొని నువ్వు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినవరా నాయన. మా 42% రిజర్వేషన్ ఏంద్రా నాయన? ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుంటే ఒక సాయిశ్వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అమరత్వం పొందిండు కదా. మా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కదా ఆయన చనిపోయింది. తన అమరత్వం మీద కూడా నువ్వు రాజకీయం చేసి గడుపుతున్నావురా నాయన రేవంత్ రెడ్డి. బీసీలతోనే నువ్వు అధికారంలోకి వచ్చినావు కదరా నాయన. ఆ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమన్నాం కదరా నాయన. దానికోసం మనం ఇంకెంతమంది బలిదానాలు చేసుకోవాలరా నాయన రేవంత్ రెడ్డి. నీకు రచితమా రాబోయే రోజుల్లో బీసీల బిడ్డలుగా ఈరోజు నిన్ను గద్దె దింపి గోరిగర్తంగా ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే సాయి ఈశ్వరస్వారి ఎంత ఆవేదనకు గురైతే అట్లా అగ్గి పెట్టుకుని కాల్చుకుంటాడన్న. అనేకమైనటువంటి బీసీలో జరుగుతున్నటువంటి వైద్యపరంగా, విద్యపరంగా, అనేక రంగాల్లో రాజకీయ పరంగా అనేకమైనటువంటి అన్యాయాలకు గురవుతున్నటువంటి సందర్భం. మీరు ఏదైతే బీసీలకు ఒక చిగురు మాకు కూడా అవకాశాలు వస్తాయి కదా, మరి రాజకీయంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అనేకమైనటువంటి అవకాశాలు వస్తాయి కదా అన్న కోణంలో ఈరోజు చైతన్య పరిచి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద నువ్వు హామీ ఇచ్చి ఆ హామీల కోసం మేము అనేకమైనటువంటి ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి క్రమంలో నువ్వు బీసీల యొక్క ఉద్యమాన్ని అవేలా చేసినటువంటి సందర్భంలో అమరుడైంది కదా. మరి అమరత్వం మీద కూడా నువ్వు అనేకమైనటువంటి చెడు వార్తలు రాపిచ్చి ఈరోజు నీ యొక్క అనునాయుల మీ టీవీ ఛానల్లో ఈరోజు అసత్య ఆరోపణలు చేస్తున్నావు కదా. ఇది న్యాయమా రేవంత్ రెడ్డి గారు? మేము అడుగుతా ఉన్నాము, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. 100% దీని మీద నువ్వు బీసీలకు ఇచ్చినటువంటి మాటను నిలుపుకో, లేకుంటే 100% ఆ బీసీల నిన్ను తిరుగుబాటుగా నీ గద్దె దింపదాకా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. రిజర్వేషన్లు అమలు అయినాకనే నేను స్థానిక ఎన్నికలకు పోతా అన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఊటావుటిన ఎన్నికలకు పోయిన పరిస్థితి. దీనికి ఏం చెప్తారు? మీరే ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, తెలంగాణ ప్రజలు ఏ విధంగా నమ్మరు, తెలంగాణ ప్రజలు కూడా నమ్మరు. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన మొన్న ఏం చెప్పిండు? ఖచ్చితంగా మేము 42% సాధించిన తర్వాతనే ఎలక్షన్ పోతామని చెప్పిండు. కాలేదు, మరి ఎలక్షన్ పోతుండు. 100% దీన్ని క్షేత్రస్థాయిలో ప్రతిఘటన తప్పదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి మేము గొప్పగా పాలన సాగిస్తున్నామని చెప్పేసి విజయోత్సవ సంబరాలు అనేవి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ రైజింగ్ అని చెప్పేసి 2047 దాని ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? రైతు బంధు ఎగగొట్టినందుకు సంబరాలు చేస్తున్నావా? ముసలా వాళ్ళకు 2000 నుంచి 4000 ఇవ్వనందుకు నువ్వు సంబరాలు చేస్తున్నావా? కళ్యాణ లక్ష్మి ఇవ్వనందుకు సంబరాలు చేస్తున్నావా? తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు నువ్వు సంబరాలు చేస్తున్నావా? నువ్వు ఎందుకు చేస్తున్నావురా నాయన? నువ్వు సంబరాలు ఎందుకు? 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అల్లకొల్లమైనటువంటి సందర్భము, ఒక శాంతి భద్రతలు లేవు, ఒక విద్యాపరంగా అనేకమైనటువంటి అవినీతి మరకలు, పోలీసు ఈరోజు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసినటువంటి సందర్భము. నువ్వు ఏం సాధించినావని తెలంగాణ రాష్ట్రంలో సంబరాల పేరు మీద, సమ్మిట్ల పేరు మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడిని ఈరోజు నీ యొక్క కుటుంబం పేరు మీద, ఈరోజు నీ యొక్క బ్రోకర్లు ఈరోజు అనేక రకంగా అభివృద్ధి చెందడం కోసమే తప్ప, ఇవి తప్ప తెలంగాణ ప్రజల బాగు కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తప్ప ఈరోజు నువ్వు కృషి చేస్తలేవు అనేది ఇది సత్యంగా కనబడతా ఉంది. అంటే ఫ్యూచర్ సిటీని దేశంలోనే గొప్ప నగరంగా ఏం పూర్తి సిటీ, ఏం పూర్ సిటీ? ఆయన ఒక 4-5 వేల ఎకరాలకు ఉన్నాడు. ఆయన యొక్క అనునాయుల భూముల కోసం, రియల్ ఎస్టేట్ కోసం తప్ప తెలంగాణ ఒరగబెట్టింది పూర్ సిటీ వల్ల తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నువ్వు అనేకమైనటువంటి అల్లకొలాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనేకమైనటువంటి బాధలు పడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేకమైనటువంటి బాధలు పడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీకు ఇచ్చినటువంటి ముసల వాళ్ళకు 2000 నుంచి 4000 ఇస్తాను, అవి నెరవేర్చిన నాయన. తెలంగాణ రాష్ట్రం పోర్ సిటీ, గిర్ సిటీ కాదరా నాయన. అనేకమైన హైడ్రా పేరు మీద అనేకమైనటువంటి పేదల ఇల్లు కూల్చినటువంటి నువ్వు ఈరోజు వాళ్ళకి ఎలాంటి ఆవాసాలు చేయనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏ వర్గం సంతోషంగా ఉందని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం సంతోషంగా ఉందని నేను అడుగుతా ఉన్నా. చెప్పండి. వచ్చిన 2 నెలల్లోనే గొప్పగా మేము పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పగా మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఒకటంటే ఒకటి ఆమె నెరవేర్చినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక ఆమె నెరవేర్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏం నెరవేర్చిందంటే వాళ్ళది ఒక ఆమె ఒక బస్సు ఇచ్చింది అంతే తప్ప ఏం నెరవేర్చలేదు. రుణమాఫీ చేసిందా? ఏం చేసింది రుణమాఫీ? 100% పూర్తి చేసినామని చెప్తాను. నేను ఇప్పుడే సవాల్ విసురుతున్నా. కొండారెడ్డిపల్లి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సాగ్రామైనట్టు కొండారెడ్డిపల్లికి పోదాము. 100% నువ్వు పూర్తిగా చేసినావంటే రుణమాఫీ దేనికంటే దానికి
మేము 100% దాన్ని స్వీకరిస్తున్నాం. కాంగ్రెస్ తరపున ఎవరు సవాలు స్వీకరించడం రమ్మనండి. ఏమి ఇచ్చింది? వాళ్ళు తులం బంగారం ఇచ్చిందా? 2000 నుంచి 4000 చేస్తానికి ఇచ్చిందా? అమ్మాయిలకు సూటి ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? 2 సంవత్సరాలు 2 లక్షల కోట్ల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా? విద్యాశాఖ మంత్రి లేదు తెలంగాణ రాష్ట్రానికి, హోంశాఖ మంత్రి లేదు తెలంగాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి లేదు తెలంగాణ రాష్ట్రానికి. ఏం చేసింది నువ్వు? ఏం సాధించి ఏం ఉరగబెట్టింది రా నాయన నువ్వు తెలంగాణ రాష్ట్రంలో? ఏం లేదు, మన్ను లేదు, మశానం లేదు. వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ కమిషన్లు, వాళ్ళ ఏజెంట్లు, వాళ్ళ కథలు, వాళ్ళ కార్ఖానాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏం మురగబెట్టింది? సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎకరాన గతంలో కేసీఆర్ గారు ఎకరాన 5,000 ఇస్తే 6,000 ఇస్తున్నా అంటున్నాడు. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? ఫ్రీ కరెంట్ అంటున్నాడు, 500కే గ్యాస్ అంటున్నాడు, సన్న బియ్యం పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తున్నాం అంటున్నాడు. అవన్నటికీ తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తుందా? తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఎవరు ఇచ్చిర్రు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చింది కదా. నువ్వు ఇస్తున్నావా? 7 గంటలకంతా మించిస్తలేదు రోజుకు. ఏ రకంగా ఇస్తున్నావు? నువ్వు ఏం చేసినావు? హామీలు ఏమి ఇచ్చినావు? అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు కదా. ఒకటంటే ఒకటి నెరవేర్చినవా? ఇప్పుడు నువ్వేమంటున్నావు? సన్నబియ్యం అని చెప్పినావు. ఎప్పటి నుంచి ఇస్తున్నావు సన్నబియ్యం? ఎప్పటి నుంచి ఇస్తున్నావు సన్నబియ్యం? అంటే సన్నబియ్యం ఇస్తే అయిపోతుందా? ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ధర్నా చేసిర్రు విద్యార్థులు? ఉద్యమాలకు పురుటి కట్టినటువంటి ఉస్మానియా గడ్డ మీద మొన్న ధర్నా చేసిరు విద్యార్థులు అన్నం బాగాలేదని. మరి దానికి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారు? మరి మీరు సమాధానం చెప్పాలి. నువ్వు ఏం సాధించినవు అని, ఏం సాధించబోతున్నావు అని నువ్వు ఏం అవగాహన లేదు. ఐఐటికి ఐటీ అంటారు కదా, దానికి తేడా లేనటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మాకు ముఖ్యమంత్రి అయినా దౌర్భాగ్యమైన పరిస్థితి. మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తాం. అన్న, మా రిజర్వేషన్లు మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు బీసీ బిడ్డలు అమరులు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ బీసీ బిడ్డలకు ఏం సందేశాన్ని ఇస్తున్నది? మొదటగా ఈ 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మోసం చేయడానికి మనస్తాపం చెందిన ఈశ్వరాచారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బహిరంగ సభ పెట్టి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానన్నది. అంతేకాకుండా ఇక చాలా హామీలు ఇవ్వడం జరిగింది. అన్ని కులాలకు వారికి ఇట్లా చేస్తాము, వాళ్ళకి కాంట్రాక్టుల్లో ఇస్తాము, దాంట్లో ఇస్తాం, దీంట్లో ఇస్తామని చాలా రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజకీయమైన స్థానిక సంస్థల రిజర్వేషన్లు కేసీఆర్ గారి ప్రభుత్వం 34% నుండి 24%కి తగ్గించింది. ఇది మోసం చేసిందని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేసి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఇప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి ఈ రోజు వరకు కూడా ప్రతి సందర్భంలో బీసీలను మోసగించే విధంగానే చేసింది. కులగణన చేస్తే తప్పుల తడకగా చేసింది. ఈ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేసి ఈ యొక్క రిజర్వేషన్లను స్థిరీకరించాలంటే బీసీ కమిషన్ వేసింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇది తప్పు, ఇది చెల్లదు అని చెప్పి హైకోర్టును పోతే హైకోర్టు మొట్టకాలు వేసాక మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ను అటాచ్ చేసింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ మాకు ఇస్తుంది, దాన్ని డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది అని చెప్పి అట్లా తప్పులు చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ రోజు కూడా చెప్పాము, మీరు చేస్తున్నది తప్పు, ఇది 42% రిజర్వేషన్లు కావాలంటే కేవలం పార్లమెంట్ లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేస్తే తప్పించి ఈ 42% రిజర్వేషన్లను సాధ్యం కాదు. కాబట్టి దీనికోసం అందరం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి, ఈ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఢిల్లీ తీసుకుపోయి చేయాలి అని చెప్తే పెడచేమని చెప్పి మా దగ్గర ఉపాయం ఉంది, బంతదండం ఉంది, మేము చేస్తాం అది ఇది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఒకరోజు జీవో అన్నాడు, ఒకరోజు ఆర్డినెన్స్ అన్నాడు, ఒకరోజు అది అని చెప్పి మోసం చేసి తీరా చూస్తే ఈరోజు గతంలో ఉన్న 24% కూడా తగ్గించి ఈరోజు 16%, 15% ఈరోజు బీసీలకు ఇచ్చి మొత్తం బీసీలను నట్టేయటం ఉంచే విధమైన చేసిండు. ఈరోజు దానికి మనస్తాపం చెంది ఈశ్వరాచారి మొన్న ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని బీసీలకు క్షమాపణ చెప్పి ఈ యొక్క స్థానిక సంస్థల తర్వాత జరగబోయే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఇట్లాంటి ఎన్నికలలో 42% రిజర్వేషన్ల కోసం అందరం కలిసి పార్లమెంటు పోదాము, ప్రధానమంత్రి అఖిలపక్షాన్ని తీసుకుపోవు, ఆడ ధర్నా చేద్దాం, కొట్లాడదాం. మనకు అన్ని పార్టీలు కలిసి వచ్చే ఉన్నాయి. మేము ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్గా మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా నువ్వు మోసం చేసి ఈరోజు బీసీలను మొత్తం చేశావు. బీసీ సమాజం అంతా కూడా తప్పకుండా నీకు బుద్ధి చెప్తుంది. ఎందుకంటే ఈరోజు నమ్మించి తడిగుడ్డతో గొంతుకోసే విధంగా ఈరోజు నువ్వు బీసీలను అవమానించినావు. కాబట్టి తప్పకుండా నీకు బీసీ సమాజం క్షమాపణ చెప్పాలి. నువ్వు ఈశ్వరాచారి అంతిమ యాత్రలో పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నాయకుడు కూడా రాలేని పరిస్థితి అన్న, దీనికి సంబంధించి ఏం చెప్తారు?
ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు కదా, మోసం చేశారు, ఇచ్చిన మాటను తప్పారు కాబట్టి ఆడికి వస్తే ప్రజలు నిలదీస్తారు, మమ్మల్ని అడ్డుకుంటారన్న ఒక భయంతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా రాలేదు. దాంతోనే తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు నిజమైన ఇచ్చిన హామీని నెరవేర్చుంటే వాళ్ళు ముందుండే ఆహో అనేటోళ్ళు. కానీ వాళ్ళు చేసిన మోసానికే శారీ ఈశ్వరాచారి చనిపోయాడు కాబట్టి ఆడికి వస్తే మమ్మల్ని అడ్డగిస్తారు, ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు, మా మీద ఇంకేదైనా జరిగే అవకాశం ఉందనే దాంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఆడికి రాలేదు. అయినప్పటికీ ఇప్పుడు మేము చెప్తున్నాము, ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని బీసీ సమాజానికి క్షమాపణ చెప్పి 42% రిజర్వేషన్ల కోసం పోవాలి. లేకపోతే మాత్రం బీసీలు అడ్డుకుంటారు. అదే విధంగా ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సాయిశ్వరాచారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి. అదే విధంగా వారికి ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలి కుటుంబాన్ని. ఎందుకంటే మేము మొన్న పోయినప్పుడు చూసాం, చాలా చిన్న పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు, చాలా బీద కుటుంబం, వారికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. అట్లాంటి సాయిశ్వరాచారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి మేము చెప్తున్నాం. ఇది తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. ఎంతో పోరాటాలకు నిలయమైన ఈ గడ్డ నుండి మనందరం ఉన్నాం కాబట్టి తెలంగాణ అంటేనే పోరాటానికి నిలయం. అట్లాంటి గడ్డపై మనం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ బీసీ రిజర్వేషన్లను పెంచుకునే పోరాటంలో మనందరం తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అంతే తప్పించి ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ బీసీ రిజర్వేషన్లు పెంచే దాంట్లో సాయిశ్వరాచార్య ఆత్మహత్యనే చివరిది కావాలి. మనం పోరాడి రిజర్వేషన్లు సాధించుకున్నాం తప్పించి ఆత్మహత్యలు చేసుకొని మీ కుటుంబానికి కానీ బీసీ సమాజానికి కానీ శోకం మిగిలొద్దు అని మేము బీసీ యువకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మనం పోరాడదాం, ఈ ప్రభుత్వంపై పోరాడదాం. ఆ రిజర్వేషన్లు సాధించుకున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ పార్టీలకు ఓటు ద్వారానే మనం జవాబు చెప్దామని చెప్పి నేను పిలిపిస్తున్నా.